రాష్ట్రంలో నూతనంగా ఏమైనా బస్ డిపోలు కానీ బస్ స్టేషన్స్ కానీ నిర్మించే అటువంటి ప్రతిపాదన కానీ ఆలోచన కానీ మరి ఆర్టీసీ మాతులు ఏమైనా చేస్తున్నారా లేదా అని అడుగుతా ఉన్నాం సార్. అదేవిధంగా మా ములుగు గ్రామ పంచాయతీగా మండల కేంద్రంగా నియోజకవర్గ కేంద్రంగా జిల్లా కేంద్రంగా అయినప్పటికీ ములుగు జిల్లాలో కానీ ములుగు నియోజకవర్గంలో కానీ కనీసం బస్ డిపో లేదు సార్. అదేవిధంగా బస్ స్టేషన్ కూడా చాలా శిథిలావస్థలో ఉంది. కాబట్టి మా ములుగు అంటే ఈరోజు మీకు అందరూ తెలుసు, మరి సమ్మక్క సారలమ్మ జాతర ద్వారా ఆర్టీసీకి ఎక్కడ నష్టం వచ్చినా ఆ జాతర ద్వారా వారికి 10-12 కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి సార్. అయినా కూడా ఒక్క బస్ డిపోని ఇవ్వలేకపోతా ఉన్నారు, బస్ స్టేషన్కు నిధులు ఇవ్వలేకపోతా ఉన్నారు. మా ములుగు నియోజకవర్గం కానీ ములుగు జిల్లా కానీ మరి టూరిజంగా కూడా ప్రఖ్యాతిగాంస్తూ ఉంది. ఈ మధ్య కాలంలోనే మరి రామప్ప టెంపుల్కి కూడా యునెస్కో గుర్తింపు వచ్చింది, సమ్మక్క సారలమ్మ జాతర ఉంది. మీరందరూ ఎక్కడికో టూరిజానికి గోవాకు పోకుండా మా లక్నవరాన్ని సందర్శించండి. చాలా అద్భుతమైనటువంటి అటవీ పర్యాటక కేంద్రంగా ఉంది. ములుగు జిల్లాలోనే బొగతా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం కూడా 100 కిలోమీటర్లు ములుగులోనే ఉంది. మంచి అటవీ సంపద కూడా ములుగులోనే ఉంది. అలాంటి ప్రాంతంలో కనీసం బస్సులు రాక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మారుమూల గూడాలు, తండలు, పల్లెలు. మరి కాబట్టి బస్ సౌకర్యాన్ని విస్తృతపరచాలి, బస్ డిపోనివ్వాలి. బస్ స్టేషన్లు కూడా మండల కేంద్రాలలో కూడా లేవు సార్. మంగపేట కానీ కన్నాయిగూడెం కానీ గోవిందరాపేట కానీ వెంకటాపురం కానీ పాకాల కొత్తగూడ కానీ ఇలాంటి మండల కేంద్రాల్లో బస్ స్టాండ్ లేక ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ఈ శాసనసభ ద్వారా మా మంత్రి గారు శాంక్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.